ఈ కోర్స్ అయిపోయేలోపు పైథాన్ మొత్తం వచ్చేస్తుంది మీకు. జస్ట్ ఇంటర్వ్యూస్ అనే కాదు, మీరు ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అండ్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్ అన్ని మీరు క్లియర్ చేసేయచ్చు. నేను మీకు బేసిక్స్ నుంచి అంటే డెఫినేషన్ నుంచి మొదలుపెట్టి కోడింగ్ చూపించి, కోడింగ్ రన్ చేసి దానికి అవుట్పుట్ తెప్పించి మొత్తం అన్నీ నేను చేయిస్తా. అంటే ప్రతి టాపిక్కి నేను నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా నోట్స్ తీసుకోవచ్చు. నీకు ఇప్పటి వరకు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా సరే నీకు కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ట్యుటోరియల్ని కంప్లీట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు అదే చాలు. సో హలో గైస్, ఇప్పుడు మన కొత్త టాపిక్ వచ్చేసి సెట్స్ అనమాట. సో ఈ సెట్స్ అంటే ఇది కూడా మనకు బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చరే. సో లాస్ట్ టైం నేను చెప్పాను లిస్ట్ గురించి చెప్పాను, నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి భయ అంటే ఇలా మొత్తం 4 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి లిస్ట్, సెట్స్, ఇంకా ట్రిపుల్స్, ఇంకా డిక్షనరీస్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెండు గురించి మాట్లాడేసుకున్నాం. ఆల్రెడీ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ట్రిపుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం సెట్స్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా ఇంకొక డిక్షనరీ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఈ 4 ఇంపార్టెంట్, ఈ 4 ఉంటాయి. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, అన్నీ ఒకేలాగా ఉంటాయి. బట్ జస్ట్ చిన్న చిన్న చేంజెస్ తోటి ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అలాగే వర్క్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం సెట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ దీని డెఫినేషన్ చదివితే, సెట్స్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ యాజ్ యూజువల్ మనకు తెలుసు. ఇన్ పైథాన్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ యూనిక్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. యాజ్ యూజువల్ ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. దే ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్స్ దట్ డు నాట్ అలో డూప్లికేట్ ఎలిమెంట్స్. అంటే చూసుకో, ఇంకా ఇక్కడ లాస్ట్ టైం ఏంటంటే ట్రిపుల్స్ అనేది మనకు ఇమ్యూటబుల్గా ఉండే. ఇమ్యూటబుల్ అంటే ఏంటిది, అది వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డేటాని మనం చేంజ్ చేయలేము. కానీ పైథాన్కి పైథాన్స్లో సెట్స్కి వేరే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. అదేంటంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ దట్ డు నాట్ అలౌ డూప్లికేట్స్ ఎలిమెంట్స్. అంటే దీని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడైనా సరే లిస్ట్ని ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి. ఇలా ఒక లిస్ట్ని నేను క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ మనకు 0, 1, 2, 3, 4 అని చెప్పేసి మనం ఇండెక్స్ పొజిషన్లు ఇచ్చుకొని అక్కడ ఓకే ఈ ఇండెక్స్ పొజిషన్లో ఏముంది, ఈ ఇండెక్స్ పొజిషన్లో ఏముంది అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ సెట్స్లో మాత్రం అలా కాదనమాట. దే ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్స్. ఇలా అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంటుందని మనకు ఫిక్స్ అయితే లేదు. ఇక్కడ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉండొచ్చు, ఇలా ఉన్నది ఇలా ఉండొచ్చు. అది మనకు లోపల జంగ్లింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఒక ఆర్డర్లో అనేవి అస్సలు ఉండవు అవి, ఓకేనా. కాబట్టి అవి అన్ఆర్డర్డ్ కలెక్షన్స్. కాబట్టి మనం దాన్ని ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఇచ్చి దాన్ని మనం చేంజ్ చేయడం కానీ లేదంటే కనిపెట్టడం కానీ అలా ఏం చేయలేము. ఇక్కడ మనకి ఇండెక్సింగ్ వర్క్ అవ్వదు పైథాన్ సెట్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి దే డు నాట్ అలౌ డూప్లికేట్ ఐటమ్స్. అంటే ఇది వచ్చేసి మనకు లోపల ఐటమ్స్లో మనకు డూప్లికేట్ అలౌ కూడా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిస్ట్లో అలా క్రియేట్ చేసుకొని ఇక్కడ 1, 2, 1 అని చెప్పేసి ఇలా నేను ఒకే ఐటమ్ని 2 times నేను వాడుకోవచ్చు. అంటే మనం లోపల క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సెట్స్లో అలా కాదు. ఒకవేళ నువ్వు ఒక సెట్ని క్రియేట్ చేసి దాంట్లో డేటాని వేస్తున్నావు, 1నే నువ్వు ఒక 10 సార్లు వేసినా కూడా మనకు ఆ 1 అనేది నీకు ఒకటిసారి మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే అది డూప్లికేట్స్ని అలౌ చేయదు. జస్ట్ 1 time మాత్రమే, అంటే ఒక్కసారి ఒక డేటాని సిమిలర్ డేటాని ఒక్కసారి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇంకా దాన్ని నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా సరే వాటన్నిటిని అది కౌంట్ చేసుకోదు, అంటే దాంట్లో పెట్టుకోదు. ఆల్రెడీ ఒక్కదాన్ని మాత్రమే అలా పెట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఇది డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనమాట. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అండ్ ఇది మ్యూటబులే, ట్రిపుల్ లాగా మనం చేంజ్ చేసుకోలేం, అలా ఏం కాదనమాట, చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను చెప్తా. సో దీన్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో సెట్ క్రియేట్ చేసుకోవడానికి లాస్ట్ టైం ట్రిపుల్ అనేది మనం పారాంథసిస్లో క్రియేట్ చేసుకున్నాం. అంటే లిస్ట్ అనేది మనకి ఇలా క్రియేట్ చేసుకున్నాం, ట్రిపుల్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం. అంటే క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ అనమాట. ఇది బ్రాకెట్స్, ఇది పారాంథసిస్. బట్ ఇప్పుడు సెట్స్కి వచ్చేసరికి మనం ఈ కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తాము. కర్లీ బ్రేసెస్ అంటాం అనమాట. అది ఇట్లా రాస్తుంటే మనకు మంచిగా రావట్లేదు, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక సెట్ని క్రియేట్ చేసుకుంటా. అది వచ్చేసి నేను యాజ్ యూజువల్ ఫ్రూట్స్ని తీసుకుంటున్నా. FRUITS ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ని నేను క్రియేట్ చేసుకుంటున్నా. అది వచ్చేసి మనకు ఇట్లా కర్లీ బ్రేసెస్ ఇలా ఉండాలన్నమాట, కర్లీ బ్రేసెస్ అనేవి. సో మీ కీబోర్డ్లో ఉంటుంది చూడండి కర్లీ బ్రేసెస్ అనేవి. ఇక్కడ మనం ఇలా పెట్టేసి ఇక్కడ మనం డేటాని పెట్టేసుకోవచ్చు అనమాట. యాపిల్, ఆ తర్వాత నేను గ్రేప్స్, ఆ తర్వాత నేను పైనాపిల్. సో ఇలా మనం డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్లోజింగ్లో కూడా మనం కర్లీ బ్రేసెస్ని యూజ్ చేయాలి. సో ఇలా కర్లీ బ్రేసెస్ ఉందంటే దాని అర్థం ఏంటి, అది డైరెక్ట్గా సెట్టే అని మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇలా కాకుండా వేరే విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటంటే సెట్ అనే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని
దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. సెట్ అనే కన్స్ట్రక్టర్ని ఎలాగైతే మనం లిస్ట్ని మనం లిస్ట్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు, లిస్ట్ కన్స్ట్రక్టర్తో యూజ్ చేసుకోవచ్చు, అలాగే ట్రిపుల్ని మనం ట్రిపుల్ కన్స్ట్రక్టర్ తోటి అంటే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మనం సెట్ని కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చెప్తారు చూడండి. సో ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఒక ఫర్ యు ఐటిఎస్ సో ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను సెట్ తోటి యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. అంటే ఎస్సిటి సెట్ అనే కీవర్డ్ ఇలా పెట్టేసి స్మాల్ ఎస్ ఓకేనా. ఇలా ఒక పారాంథసిస్ ఓపెన్ చేసి దాని తర్వాత ఇక్కడ నువ్వు ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేయాలి ఓకేనా. ఎందుకంటే మనకు సెట్ అనేది ఏదైనా సరే మనకు సింగిల్ ఎంటిటీగా డేటాని తీసుకుంటుంది. అప్పుడు మనం ఒక సెట్ ఇలా బ్రాకెట్స్ పెట్టి దీంట్లో మనం ఎంత డేటా అయినా పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఆ తర్వాత మీకు గ్రేప్స్, ఆ తర్వాత నీకు పైనాపిల్. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత క్లోజింగ్ బ్రాకెట్, ఆ తర్వాత మనకు ఇలా పారాంథసిస్ని క్లోజ్ చేయొచ్చు. ఇది మనం సెట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసే సింటాక్స్ అనమాట. సో ఇది మనకు సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు, ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ సింబల్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసేటప్పుడు ఇలా క్రియేట్ చేస్తాము, అండ్ ఇలా సెట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి క్రియేట్ చేసేటప్పుడు ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఇదొక్కటి మీరు సింటాక్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు ట్రిపుల్స్లో వేరే విధంగా ఉంటుంది. ట్రిపుల్లో క్రియేట్ చేసేటప్పుడు మనకు ఇలా ట్రిపుల్ అని చెప్పేసి ఇలా క్రియేట్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ లాస్ట్ ట్యూటోరియల్ నేను మీకు చెప్పాను అనేది లాస్ట్లో. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ట్రిపుల్స్లో. సో సెట్స్లో అనేది మనం ఈ బ్రాకెట్ పెట్టుకొని ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి దీంట్లో, బట్ మొత్తం అన్నీ ఒకటే ఉంటాయి, అంటే ఒకటేలాగా వర్క్ అవుతాయి అనమాట, విత్ చిన్న చిన్న చేంజెస్ అంతే, ఇంకేం లేదు. సో ఇలా మనకు టూ టైప్స్ ఉంటాయి క్రియేట్ చేసుకోవడానికి సెట్స్ని. ఫస్ట్ వచ్చేసి మనకు కర్లీ బ్రేసెస్ తోటి జనరల్ సింటాక్స్ తోటి, ఇంకొకటి వచ్చేసి మనకు సెట్ కన్స్ట్రక్టర్ తోటి. అండ్ దీంతో క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ సింటాక్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్సెసింగ్ సెట్ ఐటమ్స్, అంటే ఇది మనకు మ్యూటబులే. సో మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు రైట్. బట్ ఇది మనకు లైక్ ఇండెక్సింగ్ కానీ స్లైసింగ్ కానీ చేయలేం, ఎందుకంటే మనకు దీంట్లో మనకు 0, 1, 2 అని మనకు ఇలా వర్క్ అవ్వదు, ఎందుకంటే మనం అవన్నీ అన్ఆర్డర్లుగా ఉంటాయి కదా, ఒక ఆర్డర్లో ఉండవు. కాబట్టి మనం ఇండెక్స్ పొజిషన్ తోటి యాక్సెస్ చేసుకోలేం. మరి ఎలా యాక్సెస్ చేస్తామంటే ఫర్ లూప్ని, ఇంకా ఫర్ లూపే గతి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అని ఫర్ ఐటిఎస్ ఫ్రూట్స్ని క్రియేట్ చేసుకొని ఇంకేముంది ప్రింట్ ఐ, ఇంకేముంది ఇలా మనకు ఫ్రూట్స్లో ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ అంటే యాపిల్, గ్రేప్స్, పైనాపిల్ కదా. సో ఇప్పుడు మనకు ప్రింట్ అయ్యేవి ఏంటివి యాపిల్, ఇలా మనకు దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకు ప్రింట్ అవుతా వస్తాయి అన్నమాట. సో ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ట్రిపుల్ సెట్స్ని, ఎందుకంటే మనకి ఇక్కడ ఇది వర్క్ అవ్వదు కాబట్టి, ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు కాబట్టి ఓకేనా. సో ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు సెట్స్ని, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం యాడింగ్ ఐటమ్స్ ఇంటూ సెట్స్ అనేది. సో ఇప్పుడు మనం లాస్ట్ టైం వచ్చేసి ట్రిపుల్స్ని యాడ్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే అది ఇమ్యూటబుల్ కాబట్టి. బట్ ఇక్కడ మనం సెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అని లేదు, ఫ్రూట్స్ వద్దులే సారీ. ఓకే, సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని చెప్పేసి ఒక డేటా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 4ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా యాడ్ చేస్తా అంటే వేర్ డాట్ యాడ్, దీని లోపల ఇలా పెట్టేసుకొని ఇలా డేటాని పెట్టేసుకున్నాం అనుకో, అది యాడ్ అయిపోద్ది అనమాట ఓకేనా. సో సింపుల్గా ఇలా యాడ్ అనే మెథడ్ని యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి యాడ్ అనేది మనకు స్పెషల్గా సెట్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. లిస్ట్లో కానీ ట్రిపుల్లో కానీ నువ్వు ఇలా యాడ్ అని యూజ్ చేసి యాడ్ చేయలేవు, సెట్స్లో మాత్రమే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు దీన్ని నువ్వు ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే వేర్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది మనకు 1, 2, 3, 4 అని చెప్పేసి మనకు అప్డేటెడ్ సెట్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇలా ఈజీగా యాడ్ని యూస్ చేసుకొని, యాడ్ మెథడ్ని యూస్ చేసుకొని, ఇది మెథడ్ ఓకేనా, ఇది మెథడ్ బిల్ట్ ఇన్ మెథడ్ పైథాన్లో ఆల్రెడీ ఉంది ఓకేనా, దాన్ని యూస్ చేసుకొని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లాస్ట్ టైం నువ్వు ఇదేమో కన్స్ట్రక్టర్ అన్నావు బ్రో నువ్వు ఇలా. సో ఇక్కడ నువ్వు లాస్ట్ టైము ఇది అన్నావు కదా బ్రో అంటే, ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్ ఓకేనా. ఈ సెట్ అనేది ట్రిపుల్స్ అనేవి ఇవి వచ్చేసి మనకు కన్స్ట్రక్టర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు
క్రియేట్ ద డేటా టైప్స్ అనమాట. బట్ ఇవనేవి ఈ యాడ్ అనేది మనకు మెథడ్. ఈ రెండింటి మధ్య మీరు తేడాను గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి మనకు సెట్స్ని క్రియేట్ చేయడానికి కాదు, దాంట్లో చిన్న చిన్న లైక్ డేటాని మనం యాడ్ చేసుకోవడానికి, డేటాని మేనేజ్ చేయడానికి యూస్ చేసే మెథడ్స్ అనమాట. ఇవి మనకు పైథాన్లోనే ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటారు అనమాట. సో చిన్న చిన్న డిఫరెన్స్ అంటే చిన్న చిన్న లైక్ మెథడ్స్ అంటే ఏంటివి, ఇంకా మనకు మాడ్యూల్స్, ప్యాకేజెస్ అవి కూడా ఉంటాయన్నమాట. అవి నేను మళ్ళీ లైక్ లాస్ట్లో చెప్తాను, అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు డెఫినేషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎనీవేస్ అవన్నీ నేను నీకు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ నీకు రిమూవింగ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ సెట్ అనమాట. సో రిమూవింగ్ ఏంటంటే యాజ్ యూజువల్ మనం యాడ్ చేసినప్పుడు మనం రిమూవ్ కూడా చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను వేర్ అనే ఒక సెట్ని క్రియేట్ చేసుకుంటున్నాను, దాంట్లో 1, 2, 3 అనే డేటాని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే, నేను ఇక్కడ ఎందుకు 1, 2, 3ని పెట్టుకుంటున్నాను, లేదంటే లైక్ ఆ స్ట్రింగ్స్ని పెట్టుకోవచ్చు, ఫ్లోట్స్ని అవన్నీ పెట్టుకోవచ్చు కదా అంటే ఎస్ పెట్టుకోవచ్చు. మనం అలా కూడా మనం సెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇలా లైక్ ఇంటీజర్స్ అయితే ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇలా క్రియేట్ చేస్తున్నా. మీకు మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిమూవ్ ఎలా చేస్తానంటే ఏం లేదు, వర్ డాట్ రిమూవ్ అనే ఒక మెథడ్ని యూస్ చేసుకొని ఆ రిమూవ్ లోపల ఏముండాలంటే నువ్వు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏ డేటా అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని పెట్టాలి. ఇక్కడ ఆ ఇండెక్స్ పొజిషన్ని కాదు, ఆ డేటానే డైరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ ఉందనుకో, ఆ స్ట్రింగ్నే నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఈ డైరెక్ట్గా అవుట్పుట్ని ప్రింట్ చేస్తే మనకు 2, 3 అని అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మనకు 1 అనేది రిమూవ్ అయిపోయింది కదా, అలా మనకు రిమూవ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ నువ్వు ఇక్కడ ఇచ్చే డేటా అనేది దీంట్లో లేకపోతే, ఓకేనా, ఈ వేరియబుల్ లేకపోతే నీకు ఎర్రర్ వస్తుంది. కాబట్టి నువ్వు రిమూవ్ చేయాలనుకున్న ఏదైతే డేటా ఉందో అది ఖచ్చితంగా ఈ సెట్లో ఉండేటట్లు నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నీకు అలా క్లారిటీ లేదనుకో, ఈ డిస్కార్డ్ మెథడ్ని యూస్ చేయి. డిస్కార్డ్ మెథడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వర్ డాట్ డిస్కార్డ్ ఆఫ్ ఇలా అని చెప్పేసి మనం ఏదైనా యూస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కార్డ్లో నేను 4 అని పెట్టా, 4 దీంట్లో లేదు, అప్పుడు నీకు ఎర్రర్ రాదు. ఇక్కడైతే అనుకో రిమూవ్ని యూస్ చేస్తే నీకు ఎర్రర్ వస్తుంది, 4 పెడితే నీకు ఎర్రర్ రాదు, ఓకేనా. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా ఇదే అనమాట, రిమూవ్ అండ్ డిస్కార్డ్. రెండు రిమూవ్ చేస్తాయి, బట్ ఇది ఎర్రర్ని రైజ్ చేస్తుంది, ఇదే ఎర్రర్ని రైజ్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి మనకు పాప్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. ఇంకా పాప్ అనేది ఏం చేయదు, లాస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి పడేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్ డాట్ పాప్ అని పెట్టాను అనుకోండి, ఇలా పెడితే చాలు, నువ్వు ఇక్కడ ఈ డేటా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా లాస్ట్లో ఏదైతే ఉంటుందో ఈ 3ని డైరెక్ట్గా దీన్ని లేపేస్తుంది. ఒకవేళ ఇది మనకు ఈసారి సెట్ అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అని ఈ రెండే ఉన్నాయి అనుకోండి సెట్, నువ్వు ఇప్పుడు దాని మీద పాప్ని వాడితే డైరెక్ట్ 2ని లేపేస్తుంది, మనకు ప్రింట్ చేసేది 1 ఒక్కటే, ఓకేనా. సో ఇలా మనకు ఈ 3 ఇలా వర్క్ అవుతాయి అనమాట, రిమూవ్, డిస్కార్డ్, పాప్. దీన్ని యూస్ చేసి మనం సెట్స్లోని ఐటమ్స్ని రిమూవ్ చేస్తాము, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది లూపింగ్ త్రూ ఏ సెట్. ఇంకా ఆల్రెడీ మనం లూపింగ్ గురించి చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ యాక్సెస్ చేసుకునేటప్పుడే లూపింగ్ గురించి నేను మీకు చెప్పాను అనమాట. సో ఇలా మనం లూప్ చేసుకొని మనం సెట్లోంచి డేటాని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు కోడ్ చేసి చూపెడతా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. కోడ్ లాస్ట్ టైం ఉంది, ఓకే. సో ఇక్కడ మనం సెట్ని క్రియేట్ చేసుకోవాలి. సెట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రూట్స్ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఒక సెట్ని క్రియేట్ చేసుకుంటున్నా. సెట్ లోపల నాకు యాజ్ యూజువల్ మ్యాంగో అంటే నాకు ఇష్టం కాబట్టి మ్యాంగో పెట్టేసుకున్నా. తర్వాత వచ్చేసి యాపిల్స్ కూడా బాగానే ఉంటాయి, యాపిల్స్. ఆ తర్వాత గ్రేప్స్ కూడా బాగానే ఉంటాయి, గ్రేప్స్. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ లైక్ ఆ కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేసుకున్నా. కానీ నీకు ఈ కర్లీ బ్రేసెస్ తీసేసి నువ్వు పెరాన్సిస్ పెట్టావంటే అది నీకు టిపుల్ అయిపోద్ది. కాబట్టి ఆ దాంట్లోనే ఉంటుంది మొత్తం చేంజ్ అంతా. కాబట్టి నువ్వు దేన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ సింటాక్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ఏంటి ఫ్రూట్స్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నాకు వచ్చేసి నాకు ఇదిగో అదే వచ్చేసింది, నాకు మొత్తం సెట్ అంతా వచ్చేసింది, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్ అని ఇలా వస్తుంది అనమాట. సో నేను ఇంకొక విధంగా సెట్ని క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను
వర్ అనే ఒక సెట్ని క్రియేట్ చేస్తా. కాకపోతే ఈసారి నేను సెట్ కన్స్ట్రక్టర్ని యూస్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నానో, ఒక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దీంట్లో డేటాని క్రియేట్ చేస్తా 1, 2, 3. సో ఇలా మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, వర్ అని. సో ఇలా మనం సెట్ని కన్స్ట్రక్టర్ యూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 1, 2, 3. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రక్టర్ని యూస్ చేసేటప్పుడు అయితే ఇది సింటాక్స్, అండ్ మామూలుగా క్రియేట్ చేసేటప్పుడు అయితే జనరల్ మెథడ్లో ఇది సింటాక్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు లూపింగ్ ఇంటూ ద ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్. దీంట్లో మనం లూప్ చేస్తాం ఫ్రూట్స్ అనే దాంట్లో, అండ్ లూప్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం దాంట్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ, అంటే దాంట్లో ఉన్న డేటాని అంతా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకే, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆల్రెడీ మీకు చాలాసార్లు ఫర్ లూప్స్ ఎన్నిసార్లు చూసాం, ప్రతి చోట మనం ఫర్ లూప్ వాడుతూనే ఉన్నాం. కాబట్టి ఫర్ లూప్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఫర్ లూప్ని యూస్ చేసి గంట సేపు చెప్పాను. సో ఫర్ లూప్ని యూస్ చేసుకొని మనం ఇలా ఈజీగా ప్రింట్ చేసేయచ్చు. ఓకేనా. దాని తర్వాత మీకు ఇంకా చిన్న చిన్న మెథడ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు ఇన్ డీటెయిల్గా నేను నోట్స్లో ఇచ్చాను అనమాట. ఆ నోట్స్లోకి వెళ్ళి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చు. ఓకేనా. సో నోట్స్ని అయితే మీరు రిఫర్ చేయండి. ఖచ్చితంగా నోట్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసి మొత్తం అంతా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకేనా. సో మీరు ఇప్పటివరకు మొత్తం అంతా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసి నేర్చుకోండి. సింటాక్స్ అంతా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఈ సింటాక్స్ మొత్తం అంతా మీరు ప్రాక్టీస్ చేసి, అంటే నాలాగే మీరు కోడ్ని రన్ చేసి తర్వాత మీ నోట్స్లో కూడా మీ చేత్తో రాసుకొని అప్పుడు వేరే టాపిక్కి వెళ్ళాలన్నమాట. మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి ఏ లెక్చర్ చూస్తున్నప్పుడైనా సరే. సో హలో గైస్, ఇప్పుడైతే మనం లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మనం ఆల్రెడీ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే చిన్న కాన్సెప్ట్. ఇది మనకు ఊప్స్ కాన్సెప్ట్స్లో ఒక భాగం కాదు, జస్ట్ లాస్ట్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట. ఎందుకు మధ్యలో ఇంక్లూడ్ చేయడం అని చెప్పేసి లాస్ట్లో చెప్దామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిస్ట్ కాంప్రహెన్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ దీని డెఫినేషన్ చూడండి. List comprehension is a concise way to create lists in Python. It allows for the generation of lists from existing list or other iterable objects by applying an expression to each element, optionally filtering the elements using conditions అనమాట. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్లో లిస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్ 1 అని చెప్పేసి ఇలా బ్రాకెట్స్ని క్రియేట్ చేసుకొని 1, 2, 3, 4 అనేది ఉంది కదా. ఇది ఒక లిస్ట్, అవునా. లిస్ట్ అయితే ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేస్తామంటే ఈ లిస్ట్ని క్రియేట్ చేసుకొని మనం ఇంకో లిస్ట్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 2. ఈ లిస్ట్ 2లో ఏముండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లిస్ట్ 1లో మనకు 1 ఉంది కదా. ఈ 1ని మనం దాంతో మల్టిప్లై చేయాలి. అంటే 1 × 1 అంటే 1 వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు 2 ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయాలి. 2 × 2 అంటే 4. దాని తర్వాత మనకు 3 ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయాలి. 3 × 3 = 9. దాని తర్వాత మనకు 16 అంటే 4 × 4 16 కదా, అలా అనమాట. సో ఇలా నేను ఏం చేస్తానంటే దాని వాల్యూతోనే మల్టిప్లై చేసి వాటి స్క్వేర్స్ని నేను ప్రింట్ చేయాలి. అండ్ ఆ లిస్ట్ అనేది దాంట్లోనే నేను పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా చేయాలంటే నాకు పెద్ద ఫర్ లూప్ రాసేదంతా పెద్ద కథ ఉంటుంది. బట్ లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా చేసేయచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తే మీకు స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది x × 2 ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 10 అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను 0, 1, 2, 3, 4 అలా మీకు 1 to 10 వరకు ఇంటీజర్స్ ఉంటాయి కదా. నేను ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి దాన్ని నేను స్క్వేర్ చేయాలి, ఆ ముందు చెప్పినట్లే, రైట్. 0ని స్క్వేర్ చేస్తే 0నే వస్తుంది, 1ని స్క్వేర్ చేస్తే 1 వచ్చింది, 2ని స్క్వేర్ చేస్తే 4 వచ్చింది, 3ని స్క్వేర్ చేస్తే 9 వచ్చింది, అలా 4ని స్క్వేర్ చేస్తే 16 వచ్చింది. అలా స్క్వేర్ చేసుకుంటూ పోతే మనకు 9 వరకు వెళ్తుంది. అంటే 10 ఇచ్చాం కాబట్టి 9 వరకు వెళ్తుంది. మీకు తెలుసు కదా, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వెళ్ళదు, లాస్ట్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ మనకు 81 వచ్చింది. అంటే 9 × 9 81, 9² 81. ఓకేనా. సో ఇలా మనకు రావాలి. కాబట్టి ఏం చేస్తానంటే దీనికి పెద్ద కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి, x² ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 10. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా మనకు ఫర్ లూప్, రైట్. సో ఇది ఏం చేస్తుంది, ఫర్ x ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే x అనేది మనకు 0, 0, 1, 2, 3,
4 5 అని 6 అని చెప్పేసి మనకు 10 వరకు ప్రింట్ చేస్తున్నాను, పైన నుంచి కింద వరకు ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ అని చూసారా, ఇక్కడ నేను దీనికంటే ముందు ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 2 అని పెట్టా. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ 2 పెట్టాను అనుకోండి, ఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తుంది. అంతేగాని ఒకవేళ ఎక్స్ డబల్ పవర్ 2 అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఎక్స్ పవర్ అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది అది, రైట్. ఒక ఇంటూ పెట్టాను అనుకోండి అది మల్టిప్లికేషన్ అవుతుంది. అదే ఇక్కడ నేను 2 పెట్టాను అనుకోండి అది మనకు పవర్ అవుతుంది, అంటే 0 పవర్ 1 అంటే 0 పవర్ 0, 0 పవర్ 2, 1 పవర్ 2 అంటే ఇక్కడ నీకు 0 స్క్వేరు, 1 స్క్వేరు, రైట్, 2 స్క్వేరు ఇలా మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా అప్లై చేస్తే, కరెక్ట్గా మరి చూస్తే సింటాక్స్ మనం చాలా సింప్లిఫై చేసామన్నమాట. ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఎక్స్ అనేది 0 అవుతుంది. సో ఈ ఎక్స్ 0 ఇంటూ అంటే 0 పవర్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అనేది మనకు లిస్ట్లో ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది, అంటే ఇక్కడ నీకు 1 స్టోర్ అయింది, అవునా. సో అలాగే నీకు ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ అనేది నీకు 1 దగ్గరికి వెళ్తుంది. 1 అంటే 0 నుంచి 10 వరకు వెళ్ళాలి కదా, అంటే 0 అయిపోయింది, అండ్ తర్వాత మనకు ఎక్స్ అనేది 1కి పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ అంతా 1, రైట్. దాన్ని మళ్ళీ ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ ఒక్క లైన్ తోటే మనకు ఈ కోడ్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్ అనేది నీకు 2 మీద పాయింట్ అవుట్ అవుతుంది. ఈ 2 అనేది మీకు ఇక్కడ వచ్చేసి 2 పవర్ 2 అనేది మనకు రిజల్ట్ వచ్చేసి 4 ఇస్తుంది. సో 4 వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ డైరెక్ట్గా నీకు ప్లేస్ అయిపోయింది చూసారా, 0 1 4 అలా మనకు ప్రతిదీ అప్ టు 9 వరకు ఇలా ప్రతిదీ లైక్ మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఈ స్క్వేర్స్ అనే ఒక లిస్టులో ఇలా 0 నుంచి లైక్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం స్టోర్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ సింప్లిఫైలాగా పెద్ద కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నది లైక్ ఫర్ లూప్స్ కానీ ఇలా యూస్ చేసుకొని మనం ఒక లిస్ట్ తోటి ఇంకొక లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఆర్ లేదంటే ఒక లిస్ట్ని ఒక క్రైటీరియాని పట్టుకొని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్వేర్స్ అనేది మనకు ఒక లిస్ట్, ఆ లిస్ట్లో మనం ప్రతి ఒక్క నెంబర్ స్క్వేర్స్ని పెట్టేసుకోవాలి, అది మనకు క్రైటీరియా. దాన్ని మనం ఇలా సింప్లిఫై చేసుకొని లిస్ట్ కాంప్రహెన్షన్స్ని యూస్ చేసుకొని మనం ఈజీగా కోడ్ని రాసేయచ్చు, అవుట్పుట్ని తీసుకురావచ్చు అనమాట. అంతే, లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఇంకేం లేదు. ఇది ఒక కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అనేది పవర్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింటాక్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఇంటూ 2 అని పెట్టాను అనుకోండి, ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 1 2 వస్తుంది, ఇక్కడ 2 2 జార్ 4 వస్తుంది, ఇక్కడ 2 3 జార్ 6 వస్తుంది, ఇక్కడ 2 4 జార్ 8 వస్తుంది. సో ఇలా మనకు ఇలా స్టోర్ అవుతూ వస్తుంది అనమాట రిజల్ట్. జస్ట్ ఇక్కడ ఏదైతే మనం పెట్టుకుంటామో దాన్ని బట్టి మనకు ఈ లిస్టులో ఫామ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది మనకు సింపుల్ అనమాట. సో హలో గాయస్, ఈరోజు అయితే మన టాపిక్ పైథాన్ ట్యుపుల్స్ అనమాట. సో ఈ ట్యుపుల్స్ కూడా లాస్ట్ టైం చెప్పుకున్నట్లు లిస్ట్ లాగా ఒక బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో ట్యుపుల్స్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. ఓకేనా, దానిలాగే ఇది కూడా ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ డేటా ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి లైక్ యూజ్ అవుతుంది అనమాట. సో దే ఆర్ ఇమ్యూటబుల్. అంటే లాస్ట్ టైం మీరు లిస్ట్లో చూస్తే అక్కడ మనకు మ్యూటబుల్ అని ఉంటుంది. మ్యూటబుల్ అంటే దాన్ని లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం వన్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే వన్స్ మనం ట్యుపుల్ని క్రియేట్ చేసిన తర్వాత, అంటే దాంట్లో మనం ఐటమ్స్ని పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేం, అంటే బయటికి తీసుకోవడం కానీ మళ్ళీ లోపల వేయడం కానీ ఇట్లా ఏమీ చేయలేము అనమాట. అలా మనకు ట్యుపుల్స్ వర్క్ అవుతాయి. సో ఇక్కడ మీనింగ్ దట్ వన్స్ ఎ ట్యుపుల్ ఈజ్ క్రియేటెడ్ యూ కెనాట్ చేంజ్ ఇట్స్ కంటెంట్ అనమాట. సో అది మొత్తం ట్యుపుల్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు పైథాన్ ట్యుపుల్స్ని ఎలా క్రియేట్ చేద్దాం, లైక్ ఎలా క్రియేట్ చేయాలి అవి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. సో ట్యుపుల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే దాని సింటాక్స్ ఎలా అంటే, ఫస్ట్ మనం లాస్ట్ టైం లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసాం, కానీ ఇక్కడ ట్యుపుల్స్కి మనం ఒక పెరాంథసిస్ని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ అనే ఒక ట్యుపుల్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఆ ట్యుపుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా పెరాంథసిస్ ఇలా. లాస్ట్ టైం మనం లిస్ట్కి ఇలా వాడాం కదా, ఇట్లా లైక్ ఇలా వాడాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే అది లిస్ట్, ఇక్కడ పెరాంథసిస్ ఇచ్చామనుకో అప్పుడు ట్యుపుల్ అవుతుంది. అంటే ఈ రెండింటికి ఇది ఒక్కటే తేడా, ఈ బ్రాకెట్స్ ఎలా ఇస్తాము అనేది ఒక్కటే తేడా. ఇలా ఇస్తే అది ట్యుపుల్, ఇలా ఇస్తే అది లిస్ట్ అనమాట. సో ట్యుపుల్స్ ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక ట్యుపుల్ని క్రియేట్ చేస్తా దీంట్లోనే. సో దీంట్లో ఏమేమి స్టోర్ చేసుకుందామంటే సేమ్ లిస్ట్ లాగే మనం మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 ఇలా చాలా వరకు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మల్టిపుల్ ఐటమ్స్ని మనం టిపుల్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ని మనం మళ్ళీ తీసేయడం కానీ అలా చేయలేమన్నమాట. ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్. టిపుల్ అనేది ఇమ్యూటబుల్, మనం తీసేయలేం అట్లా. కానీ కొన్నిటిని యాడ్ అయితే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వస్తున్నా నేను. సో క్రియేటింగ్ అయితే టిపుల్స్ అయిపోయింది కదా, ఇంకో టిపుల్ క్రియేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు నేను కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటా. ఫస్ట్ వచ్చేసి మ్యాంగో, సెకండ్ వచ్చేసి గ్రేప్స్. సో ఇది వచ్చేసి దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ స్ట్రింగ్స్ అనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు, మనకు కావాల్సిన డేటా అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్ సేమ్ లిస్ట్ లాగానే, బట్ ఇది ఇమ్యూటబుల్. అదొక్క డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఎప్పుడైనా సరే మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా డిఫరెన్స్ ఇదే చెప్పొచ్చు మీరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టిపుల్స్ అండ్ ద లిస్ట్ అంటే టిపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండ్ క్రియేటెడ్ బై పారాంథసిస్. ఓకేనా. ఒక లిస్ట్ అంటే లిస్ట్ ఆర్ మ్యూటబుల్, మీనింగ్ దట్ ద డేటా ఇన్ ద లిస్ట్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేటింగ్, బట్ టిపుల్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు యాక్సెసింగ్ టిపుల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనం టిపుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం, వాటిని యాక్సెస్ చేసుకోవాలి అంటే వాటిని ప్రింట్ చేయడము, ఇలా వాటికి ఇలాంటి వన్స్ మనం టిపుల్ని స్టోర్ చేసుకున్న తర్వాత వాటిలో ఏవో మనం తెలుసుకోవాలి కదా, ప్రింట్ చేయాలి కదా, దాన్ని మనం యాక్సెసింగ్ అంటాం అనమాట. అది ఎలా యాక్సెస్ చేస్తామంటే సేమ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేసాం, వాటి ఇండెక్స్ నెంబర్ తోటి మనం యాక్సెస్ చేసాం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఫ్రూట్స్ FRUITS ఫ్రూట్స్ అనే ఒక టిపుల్ని క్రియేట్ చేస్తా. దీంట్లో సేమ్ మ్యాంగో, నాకెందుకు ఈ పేర్లే గుర్తుకొస్తున్నాయి. ఓకే, గ్రేప్స్, యాపిల్. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాము అంటే దీనికి ఇండెక్స్ పొజిషన్ 0, దీనికి ఇండెక్స్ పొజిషన్ 1, దీనికి ఇండెక్స్ పొజిషన్ 2 ఉంటుంది. యాజ్ యూజువల్ మనకు తెలిసింది కదా ఇండెక్స్ పొజిషన్ ఎలా వర్క్ అవుతుందో మనకు. సో ఇలా దీనికి ఇలా ఉంటుందన్నమాట ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తా అంటే విత్ యూజింగ్ ద ఇండెక్స్ నెంబర్, సేమ్ లిస్ట్ లాగానే ఇంకా ప్రింట్ పారాంథసిస్ ఫ్రూట్స్ ఆఫ్ మీకు ఏదైతే కావాలో అది అనమాట. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ పెట్టండి, క్లోజ్ చేయండి, అంతే. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మ్యాంగో వస్తుంది, అంతే, మ్యాంగో. ఎందుకంటే ఇక్కడ మనకు 0th పొజిషన్లో ఉన్నది మ్యాంగో కాబట్టి. ఒకవేళ ఇక్కడ నేను 1 పెట్టాను అనుకోండి, నాకు గ్రేప్స్ వస్తుంది. 2 పెడితే మనకు యాపిల్స్ వస్తాయి అనమాట, అంతే, ఈజీ. ఇంకా టిపుల్స్ని యాక్సెస్ చేసుకోవడం సేమ్ లిస్ట్ లాగే అనమాట. వాటి ఇండెక్స్ పొజిషన్తోనే అంటే వాటి ఇండెక్స్ నెంబర్తోనే వీటిని కూడా యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ చేసుకున్న దాన్ని ప్రింట్ చేస్తాం, అంతే. ఒక డిఫరెన్స్ ఏ ఉండదు. సో ఇక్కడ నేను మీకు ఇంకోటి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మల్టిపుల్ ఐటమ్స్ అయితే పెట్టాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాంగో ఉంది, గ్రేప్స్ ఉన్నాయి, యాపిల్ కూడా ఉంది. కానీ నాకు ఇలా వద్దు, జస్ట్ నాకు ఒకటే ఐటమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు, నువ్వు టిపుల్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రూట్స్ అని చెప్పి ఒక టిపుల్ని అయితే క్రియేట్ చేశా. కాకపోతే నేను మ్యాంగో అని చెప్పి ఇలా ఒక వేరియబుల్ని పెట్టా, ఇలా క్లోజ్ చేసా. ఇప్పుడు ఇది మనకు టిపుల్ అవ్వదు, రైట్? ఇది టిపుల్ అవ్వదు. ఎందుకంటే మనకు టిపుల్లో మనకు ఒక చిన్న లాజిక్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మనం ఒక వేరియబుల్తో టిపుల్ని క్రియేట్ చేసినప్పుడు పక్కన ఒక కామా పెట్టాలి, రైట్? పక్కన ఒక కామా పెడితేనే అది మనకు టిపుల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? కామా పెట్టకుంటే అది మనకు లైక్ ఒక స్ట్రింగ్ లాగానే క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక స్ట్రింగ్ కదా. సో ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ లాగా అది కన్సిడర్ చేసుకుంటుంది తప్పితే అది ఒక టిపుల్ లాగా కన్సిడర్ చేసుకోదు. కాబట్టి నువ్వు సింగిల్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఇలా కామా అనేది పెట్టాలి. వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాంగో ఉంది, ఇక్కడ మ్యాంగో లేదు, నేను వేరియబుల్కి ఒక ఇంటీజర్ని పెట్టుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టుకున్నా, 1 ఒక్కటే ఉంటుంది టిపుల్లో, దాని పక్కన కూడా నువ్వు ఇలా కామా పెట్టుకోవాలి ఒకటి క్రియేట్ చేసుకుంటున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1, 2 అని ఇలా 2 పెట్టుకున్నప్పుడు ఏం అవసరం లేదు. యాజ్ యూజువల్ నీకు రెండు డేటాస్ని సపరేట్ చేసేటప్పుడు కామా ఉండాలి దేంట్లో అయినా సరే. ఓకేనా? అది లిస్ట్లో అయినా సరే, టిపుల్లో అయినా సరే కామా పెట్టుకుంటూ సపరేట్ చేసుకుంటూ పోతావు. బట్ ఇక్కడ టిపుల్లో నీకు ఒకటి ఉన్నా సరే పక్కన కామా పెట్టుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ఒక రూల్ ఉంది లైక్ టిపుల్స్లో, ఇదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకోటి వచ్చేసి అప్డేటింగ్ టిపుల్స్ అనమాట. సో అప్డేటింగ్ ఎలా చేస్తాం బ్రో అంటే, నువ్వు ఇప్పటిదాకా చెప్పావు ఇమ్యూటబుల్ అని చెప్పావు. ఇమ్యూటబుల్ అంటే మనం అప్డేటే చేయలేం కదా, మరి ఇప్పుడు ఎలా అప్డేట్ చేస్తాము, రైట్?
టిపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి చేంజ్ చేయడానికి ఉండదు. సో కాకపోతే ఇక్కడ ఇవి ఇమ్యూటబుల్ అయినప్పటికీ మనం వీటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని వేరియబుల్స్ ఎలా యాడ్ చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. యాజ్ యూజువల్ లాస్ట్ టైం క్రియేట్ చేసినట్లు ఒక ఫ్రూట్స్ అని ఫర్ 8 years అని మ్యాంగో, యాపిల్, గ్రేప్స్ అని ఒక టిపుల్ని అయితే క్రియేట్ చేసుకున్నా. సో టిపుల్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఒక ఫ్రూట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇంకొక డేటాని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా యాడ్ చేస్తానంటే లైక్ చాలా చాలా ఈజీ అనమాట. ఇంకొక కొత్త టిపుల్ని ఇలా క్రియేట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫ్రూట్స్ ఫర్ 8 years, న్యూ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ ఫ్రూట్స్ ఫర్ 8 years ఫ్రూట్స్ ఇది ఇక్కడ పెట్టేసుకొని దీన్ని ప్లస్ ఇంకొక టిపుల్ని నేను యాడ్ చేసుకుంటా. అంటే టిపుల్ అంటే మనం ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అదనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆరెంజ్ గుర్తుపెట్టుకోవాలి, కామా పెట్టాలి పక్కన. ఓకే, సో ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ న్యూ ఫ్రూట్స్ అనే కొత్త టిపుల్ ఫామ్ అవుతుంది. ఆ టిపుల్ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్న ఫ్రూట్స్ అనే టిపుల్ ప్లస్ కొత్తగా ఉన్న ఒక డేటా టైప్ అనమాట, ఒక డేటా ఆరెంజ్ అనేది. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే టోటల్గా మనకు మ్యాంగో వస్తుంది, తర్వాత యాపిల్ వస్తుంది, తర్వాత మనకు గ్రేప్స్, ఇంకా ఆరెంజ్, ఈ 4 కలిసి మనకు ఒక టిపుల్ అనేది ఫామ్ అవుతుంది. అది వచ్చేసి ఇది న్యూ ఫ్రూట్స్ అనమాట. సో ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు టిపుల్స్ని. కానీ అప్పట్లాగా మనము లిస్ట్లో చేసుకున్నట్లు డైరెక్ట్గా ఇండెక్స్ పొజిషన్ ఇచ్చి మనం డైరెక్ట్గా అసైన్ చేసుకొని అలా అయితే చేంజ్ చేసుకోలేము అనమాట. ఇలా ఇదొక్కటి ఉంటుందంటే టిపుల్స్లో, ఎందుకంటే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం టిపుల్ అన్ప్యాకింగ్ అనమాట. ఈ టిపుల్ అన్ప్యాకింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనే ఒక వేరియబుల్ తీసుకొని ఒక టిపుల్ని క్రియేట్ చేస్తే దాంట్లో మొత్తం నేను 1 2 3 అనే ఒక 3 డేటాస్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే 3 డేటా, ఇవి 1 2 3 అనేది ఒక డేటా, కాకపోతే ఇంటీజర్ డేటా అనమాట. ఇది లాస్ట్ టైం మనం అవన్నీ చేసుకున్నవి అది స్ట్రింగ్ డేటా టైప్, ఇది ఇంటీజర్. మనకు కావాల్సిన డేటా కానీ మనం టిపుల్లో పెట్టుకోవచ్చు. మీకు కూడా తెలిసిందే కదా, నేను ఆల్రెడీ చెప్పాను. మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు, అది ఇంటీజరా, స్ట్రింగా, క్యారెక్టరా, లేకపోతే ఫ్లోటా, ఏవైనా సరే. సో అక్కడ నేను ఇంటీజర్ పెట్టుకున్నా. సో టిపుల్ అన్ప్యాకింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీటన్నిటిని నేను సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తానంటే A, B, C ఈజ్ ఈక్వల్ టు డేటా అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ABC వేరియబుల్స్లో, ఈ కొత్త వేరియబుల్స్ ABC అనే వేరియబుల్స్లో దీంట్లో ఉన్న డేటా అనేది వరుసగా అసైన్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అంటే ఎలా అసైన్ అవుతుందంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ A అని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఎందుకంటే ఈ 1 అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏకి అసైన్ అవుతుంది. ఆ తర్వాత బీని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది 2 వస్తుంది. అలాగే సిని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 3 వస్తుంది అనమాట. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా ఒక్కదానికి అసైన్ అయి ఉంటాయి అనమాట. దీన్ని మనం ట్రిపుల్ అన్ప్యాకింగ్ అంటాం. చిన్న కాన్సెప్ట్, ఇంకేం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం ప్రతి ఒక్కదాన్ని అసైన్ చేయకుండా ఇలా మనం ట్రిపుల్ అన్ప్యాకింగ్ తోటి ప్రతి ఒక్కదానికి ఇలా అసైన్ చేసుకోవచ్చు అనమాట మన డేటాని. అంతే, చిన్న టాపిక్. తర్వాత మనం లూపింగ్ త్రూ ఏ ట్రిపుల్ అనమాట. సేమ్ లైక్ మనకు ఫర్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసు కదా, అలానే మనం లిస్ట్లో కూడా మనం లూపింగ్ చేసాం. ఎలా లైక్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి మనం లూప్ చేసాం కదా లిస్టులో, అలాగే మనం ట్రిపుల్స్లో కూడా లూప్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ నేను డేటాని తీసుకుంటున్నా. డేటా ఈజ్ ఈక్వల్ టు ఒక ట్రిపుల్ క్రియేట్ చేస్తా. 1, 2, 3 అని ఒక ట్రిపుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫర్ లూప్ చేస్తా. ఫర్ లూప్ అనేది రాస్తే ఇక్కడ ఫర్ ఐ ఇన్ డేటా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ ఐ ఇన్ డేటా అంటే డేటాలో ఉన్న దానిని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ రేంజ్ ఫంక్షన్ని వాడట్లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ రేంజ్ అనేది లేదు, ఒక నెంబర్ అనేది ఇవ్వలేదు ఎవరు. ఓకేనా, కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా డేటానే పెట్టుకొని డేటానే యాక్సెస్ చేసుకుంటున్నా. సో ఇక ఇది ఏం చేస్తుంది, ఈ ఐ వేరియబుల్ అనేది ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఐ వేరియబుల్ అనేది దీనికి పాయింట్అవుట్ చేస్తుంది, 1కి పాయింట్అవుట్ చేస్తుంది. అంటే 1 అనేది మనకు 0th ఇండెక్స్లో ఉంది కదా, కాబట్టి ఫస్ట్ 0th ఇండెక్స్ మీదే పడుతుంది. అది ఫస్ట్ 0th ఇండెక్స్నే పాయింట్అవుట్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ప్రింట్ ఐ
అంటే సో ఫస్ట్ అనేది ఐ అనేది పాయింట్అవుట్ చేసింది 1కి, అంటే ఇక్కడ మనకు ఫస్ట్ అవుట్పుట్ అనేది మనకు 1 వస్తుంది. తర్వాత 1 అనేది ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి ఫస్ట్ దాని నెక్స్ట్ దానిలోకి వెళ్తుంది అనమాట, అంటే 2 మీదకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఇప్పుడు ఐ అనేది 2 అయింది. ఇప్పుడు ప్రింట్ 2 అంటే 2 అనేది ప్రింట్ అవుతుంది అనమాట, ఎందుకంటే మనకు ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి పక్క దాని మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఇది 1 అనేది 2 అనేది మనకు ఫస్ట్ ఇంక్రిమెంట్లో అంటే దాంట్లో ఉందన్నమాట, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 3 అనేది మనకు సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది అనమాట. సో ఇలా మనకు ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అలా ట్రావెల్స్ అవుతూ వెళ్తుంది. అది మనకు తెలిసింది కదా, ఫర్ లూప్స్లో చూసాం. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది. సో అలా ట్రావెల్స్ అవుతున్న కొద్దీ మనకు అవుట్పుట్ అనేది 1, 2, 3 అని ఇలా వరుస వస్తాయన్నమాట. చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. టిపుల్స్ కూడా చాలా ఈజీ, ఓకేనా. సో దాని తర్వాత మీకు జాయినింగ్ టిపుల్స్ అనమాట. సో జాయినింగ్ టిపుల్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అప్డేటింగ్ టిపుల్స్ అప్పుడు మాట్లాడుకున్నాం కదా, అలాగే అనమాట. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి నీకు టిపుల్ 1 అని ఒకటి క్రియేట్ చేశా. టిపుల్ 1 అని ఒక టిపుల్ని క్రియేట్ చేశా. కాకపోతే దీంట్లో నేను A, B, C అని 3 క్యారెక్టర్ని పెడితే, సో మీరు ఇక్కడ అనొచ్చు, బ్రో నువ్వు ఇక్కడ ఏ అని ఇలా కొటేషన్లో ఎందుకు పెట్టావు, మామూలుగా నువ్వు ఏ అని పెట్టచ్చు కదా అని. ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే ఇక్కడ నాకు ఆల్ఫాబెట్స్ అనేవి క్యారెక్టర్స్ కిందకు వస్తాయి, అంటే స్ట్రింగ్స్ కిందకు వస్తాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలా లోపలగా డేటా అంటే వాటిని ఇస్తున్నప్పుడు డేటాగా ఇలా ఇవ్వద్దు. నువ్వు డైరెక్ట్ ఎప్పుడైనా సరే ఇలా కొటేషన్స్లోనే ఇవ్వాలి, ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్ని ఆర్ క్యారెక్టర్స్ని ఇస్తున్నప్పుడు, ఓకేనా. సో మామూలుగా వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు అయితే అది వేరే విషయం, అది అప్పుడు వేరియబుల్. కానీ ఇక్కడ మనకు అది డేటా లాగా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇవి వాడాలన్నమాట, కొటేషన్స్లోనే ఇవ్వాలి, ఓకేనా. సో ఇలా క్రియేట్ చేసా ఒకటి. ఆ తర్వాత ట్రిపుల్ 2 అని ఇంకొక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తా. దాంట్లో అయితే నేను DEF అని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ రెండింటిని యాడ్ చేస్తా. ఎలా యాడ్ చేస్తా అంటే ఫైనల్ ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ మీకు తెలిసింది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తాను నేను. ట్రిపుల్ 1 ప్లస్ ట్రిపుల్ 2 అని యాడ్ చేస్తే నాకు ఈ రెండు కలిపి వస్తాయి డేటా, అంతే. ఈ రెండు మనకు యాడ్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ మనకు డేటా ఏమొస్తుందంటే A వస్తుంది, B వస్తుంది, C వస్తుంది, దాని తర్వాత మనకు D వస్తుంది. ఇదంతా కలిపి మనకు ఒకే ట్రిపుల్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, అంత కలిపి మనకు ఒకే ట్రిపుల్ లాగా వస్తుంది. సో ఇలా మనం ట్రిపుల్స్ని కూడా మనం జాయిన్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనం ట్రిపుల్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒక నిమిషం ఇక్కడ ఓకే. సో ట్రిపుల్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు మామూలుగా ఎలా క్రియేట్ చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పెరాంథసిస్ అని క్రియేట్ చేస్తాం కదా. ఇలా కాకుండా మీరు వేరే రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఆఫ్ అని చెప్పేసి దీంట్లో డేటా పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆఫ్ మ్యాంగో పక్కన కామా, ఓకేనా. సో ఇది కూడా మనకు ట్రిపుల్ లాగా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం ఇలా పెరాంథసిస్ పెట్టి చేసుకోవాలని పరిస్థితుల్లో ఇలా ట్రిపుల్ అనే దాన్ని పెట్టుకొని ఈ ట్రిపుల్ కీవర్డ్ని పెట్టుకొని కూడా మనం ట్రిపుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ ఇది ఒక కీవర్డ్ అంటే మెథడ్ లాంటిది అనమాట. ఫస్ట్ లెంత్ అలా మెథడ్స్ ఉన్నాయి కదా, అలా మనకు ట్రిపుల్ అనేది కూడా ట్రిపుల్ని క్రియేట్ చేసుకోవడానికి మెథడ్. అలాగే మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా లిస్ట్ అనే మెథడ్ ఉంది. దీంతో మనం లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే లిస్ట్ని మనం ఇలా క్రియేట్ చేస్తాం కదా స్క్వేర్ బ్రాకెట్స్తో, అలా కాకుండా ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు లిస్ట్ కీవర్డ్ తోటి యూస్ చేసుకొని. అలాగే మనం ట్రిపుల్ని కూడా కీవర్డ్ తోటి కూడా యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. అది మనకు లైక్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటప్పుడు మీరు దాన్ని యూస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 టైప్స్లో మనం లిస్ట్ని కానీ ట్రిపుల్ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇంకేముంది, ఓకే ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దీనికి కోడ్ చేసి చూపెడతా ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు నేను ట్రిపుల్ని క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేస్తా, ఫస్ట్ ట్రిపుల్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జూమ్ చేస్తా. ఇలా ట్రిపుల్ అని పెట్టాను అనుకోండి, ఇది మనకు కీవర్డ్ అంటే ట్రిపుల్ని క్రియేట్ చేసుకోవడానికి ఆల్రెడీ పైథాన్లో ఉంది. అలాంటప్పుడు నీకు ఇలా ఎల్లో కలర్లో చూపిస్తుంది, అంటే అది డిఫాల్ట్గా పైథాన్లో పారామీటర్, దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు, వేరే పేరుతో క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు నేను ట్రిపుల్ 1
అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నీకు వైట్ కలర్లో వచ్చిందంటే ఈ వైట్ కలర్ వేరియబుల్ నీకు అలౌ చేస్తుందంటే ఇట్లా నువ్వు వేరియబుల్ని అలౌ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇలా వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను 1, 2, 3 అనే డేటాని పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తా. ఓకే, రన్ చేయడం కదా, సారీ ప్రింట్ చేసుకోవట్లేదు ఇంకా. ప్రింట్ ట్యూపుల్ 1 రన్ చేస్తే మనకు వచ్చింది 1, 2, 3 రైట్. సో ఇలా మనం ప్రింట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక ట్యూపుల్ని క్రియేట్ చేస్తా, TUPLE tuple2 ఈజ్ ఈక్వల్ టు, సో దీంట్లో నేను మ్యాంగో ఫ్రూట్స్ని పెట్టేసుకుంటా. ఫ్రూట్స్ మ్యాంగో గ్రేప్స్ యాపిల్. సో ఇలా నేను క్రియేట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను ఈ రెండింటిని దీన్ని తీసేసి, సో నేను రెండింటిని యాడ్ చేస్తా. సో ఫైనల్ ట్యూపుల్ అని ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఫైనల్ TUPLE ట్యూపుల్ అని ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో tuple1 ప్లస్ tuple2 అని రెండింటిని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఫైనల్ ట్యూపుల్ని ప్రింట్ చేస్తా, ఫైనల్ ట్యూపుల్. ఓకేనా. సో ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకు 2 యాడ్ అయ్యి ఒక ఫైనల్ ట్యూపుల్ అనేది వచ్చేసింది చూసారా. 1, 2, 3 మ్యాంగో గ్రేప్స్ యాపిల్ అనమాట. ఇలా మనం ట్యూపుల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మనం చేంజ్ చేసుకోలేం, కానీ ఇలా యాడింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనకు ట్యూపుల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అలాగే మీకు ట్యూపుల్ అనేది మీకు కీవర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపిస్తా. సో ఇప్పుడు నేను ఒక ట్యూపుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఆ ట్యూపుల్ అనేది నేను మీకు ఒక ట్యూపుల్ కీవర్డ్ తోటి క్రియేట్ చేసి చూపెడతా. var ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు TUPLE ట్యూపుల్ ఆఫ్, దీంట్లో ఒకటే ఉండాలన్నమాట. దీంట్లో ఒక వేరియబుల్ ఉండాలి అండ్ ఒక వేరియబుల్ తర్వాత మనకు కామా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అది మనకు ట్యూపుల్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడే అది మనకు ఒక ట్యూపుల్ అనేది అవుతుంది. ఓకే, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తుందాన్ని PRINT ప్రింట్ ఆఫ్ varని నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో మనకు A అని వచ్చింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ వేరేని దాంట్లో ఉన్న ఒక డేటాని నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. అందుకని అది వచ్చింది అనమాట. సో ఇలా మనకు ట్యూపుల్ అనేది వర్క్ అవుతుంది. అండ్ మనం ట్యూపుల్లో మనం ఫర్ లూప్ని యూస్ చేసి మనం ట్రావర్స్ చేద్దాం. ఇలా ఫర్ I in ట్యూపుల్ 2లో మనం వెళ్దాం. ఓకేనా. ఫర్ I in tuple2 ప్రింట్ I. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని తీసేస్తే ఇక్కడ I ఇది ఉంది కదా, మనకు ట్యూపుల్ 2 మ్యాంగోస్ ఉంది కదా, దీన్ని నేను ట్రావర్స్ చేసి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రింట్ చేస్తా. ఓకే. సో మనకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి మనకు మ్యాంగో గ్రేప్స్ యాపిల్. సో ఇలా మనకు వాల్యూ అనేది వస్తాయన్నమాట. సో మనం ట్యూపుల్స్లో ఇలా లూపింగ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని మనం లిస్ట్లో చేసేవన్నీ చేయొచ్చు. బట్ ట్యూపుల్ అనేది ఇమ్యూటబుల్, అంటే దీనిలో డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోలేము ఒక్కొక్క వేరియబుల్ అని. అదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టాలి. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి. సో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇవన్నీ తీసేస్తా ఫస్ట్. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ నేను ట్యూపుల్ ఒక వేరియబుల్ తోటి, సో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలన్నమాట. సో ఇక్కడ నేను ట్యూపుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా వేర్ అని చెప్పేసి TUPLE అని ఒక కీవర్డ్తో క్రియేట్ చేశాను కదా ట్యూపుల్ అనేది. సో ఇక్కడ మనం ట్యూపుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇలా మనం ఒక సింగిల్ పారెంథసిస్ పెట్టుకొని లోపల ఒక 3 ఐటమ్స్ ఉండే 3 డేటా ఉండే ఒక ట్యూపుల్ని క్రియేట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే
బయట ఉన్న పెరాంథసిస్ బట్ లోపల ఇంకొక పెరాంథసిస్ ఉండాలి. ఈ పెరాంథసిస్లో అంటే ఆ లిమిటెడ్ స్పేస్లో మనం కొత్త వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. ఇలా ఏ కామా బి కామా సి అని చెప్పేసి ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనము ఇలా క్రియేట్ చేసామనుకో, ఇప్పుడు చూసుకోండి, వేరే ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి మనకు ఏబిసి, ఇది మనకు టిప్పులు వస్తుందన్నమాట. సో ఇక్కడ నువ్వు అనొచ్చు, ఇక్కడ మనం రెండు ఇలా బయట ఉన్న టిప్పులు సరిపోతుంది కదా బ్రో, ఇలా అంటే మనకు బయట ఉన్న పెరాంథసిస్ సరిపోతుంది కదా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను తీసేస్తా, ఇది లోపల ఉన్నది తీసేస్తే, లోపల ఉన్న బ్రాకెట్ తీసేస్తే మనం రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చింది. అంటే టిపుల్ ఎక్స్పెక్టెడ్ టు అట్ మోస్ట్ 1 ఆర్గ్యుమెంట్ గాట్ 3, అంటే టిపుల్లో మనకి ఇక్కడ లోపల ఒకటే ఆర్గ్యుమెంట్ ఉండాలి, కానీ ఇక్కడ మనకు 3 వచ్చాయి. అంటే ఈ మూడింటిని కలిపి ఒక ఎంటిటీలో మనం ఫామ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ మూడింటిని ఒక పెరాంథసిస్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇది మొత్తం అంతా ఈ పెరాంథసిస్లో ఉన్న డేటా మొత్తం మనకు 1 ఎంటిటీగా మారిపోతుంది. అప్పుడు టిపుల్ అనేది దాన్ని సక్సెస్ఫుల్గా ప్రింట్ చేస్తుంది క్రియేట్ చేసుకొని. సో ఇది చిన్న డీటెయిల్ అన్నమాట. కొన్నిసార్లు అలాగే కన్ఫ్యూజ్ అయ్యి మనకు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి చెప్తున్నా. ఓకే, సో అంతే అనమాట. టిపుల్స్ గురించి ఆల్మోస్ట్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. దీని గురించి ఇంకా డీటెయిల్ నోట్స్ కూడా మీకు ఇస్తాను.